డాక్టర్ చిలుకూరి హియర్. వాట్, మీ హాస్పిటల్ ఆక్సిజన్ లేదా? మా హాస్పిటల్ కూడా ఆక్సిజన్ తినలే. ఇప్పుడే గ్యాస్ కంపెనీకి ఫోన్ చేసి డబ్బులు పెట్టా. గ్యాస్ లేకుండా హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు. ఏంటిది డాక్టర్ గారి సీట్ లో కూర్చున్నావు? నీ ఒళ్ళు కూర్చున్నట్టు నువ్వు ఫీల్ అయిపోతున్నావు. ఇలా చిలుకూరు గారు చూసారంటే చినికి చాట అవుద్ది. ఏడిసాడు ఆడి చేతల్లో సెటస్కోప్. ఆడి పేరుకే డాక్టర్ తప్ప ఆడికి నేనే డాక్టర్ని. రోజుకో టాబ్లెట్ ఇస్తాను చూడవా? నీకు కూడా టాబ్లెట్ ఇస్తాను కానీ నువ్వు వెళ్ళి పేషెంట్ తీసుకురా. ఈ గో సూపర్ డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఎస్, మా వాడు 5 రూపాయల కాయలు మింగాడు సార్. గవర్నమెంట్ ఆఫీసుల్లోను హాస్పిటల్స్ లోను కోట్లు మింగేస్తున్నారు. ఈ మింగడం ఒక లెక్క తొక్క. ఆ మింగటం వేరు, ఈ మింగటం వేరు సార్. 1 సెకండ్. ఈ కడుపులో ఏకంగా వరల్డ్ బ్యాంకే ఉన్నట్టుంది. చూడండి, ఈ కేసు చాలా క్రిటికల్. మీరు బయటికి వెళ్ళి కూర్చోండి. జాగ్రత్త బాబు, జాగ్రత్త. అసలే పశువుడు. మంచిది, వెళ్ళండి. మీరు కూర్చోండి. నాన్న, 5 స్టార్ చాక్లెట్ ఉండగా 5 రూపీస్ కానీ ఎందుకు మింగావమ్మా? మా నాన్న నా కిడ్నీ బ్యాంక్ లోంచి డబ్బులన్నీ దొబ్బేసి తెగ తాగేస్తున్నాడు. అందుకే నా కడుపులో దాచేసా. అమ్మా చచ్చినాడు. కాయలు కాక ఇంకేం మింగా? మరే మా అక్క గొలుసులు, మా అమ్మ దుద్దులు, మా నాన్న ఉంగరాలు అన్ని మింగేసా. లైఫ్ సెటిల్ అయిపోతుంది అమ్మా. నానా, చెడ్డీ ఇప్పేసి బోర్ల పడుకోమ్మా. అలాగే అంకుల్. ఈడి కలుపులో మొత్తం జ్యువెలరీ షాప్ లాగేస్తా. చూడండి సార్, చూడండి. సార్ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావురా? కుర్రుడు కాయన్ మింగాడు సార్, తీసేస్తున్నాను. కాయను మింగితే నువ్వు తీస్తున్నావా? అవును సార్. ఏ మార్గంలో? ఆ బ్యాక్ డోర్ లో నుంచి సార్. బుద్ధి లేదురా నీకు? పశువుల ఆసుపత్రిలో పనిచేసి నిన్ను తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నానే. అదిరా నేను చేసిన బుద్ధి తక్కువ. బ్యాక్ డోర్ కాదురా, ఒక్క డోసు ఏంటే ఒక్క డోసు ఇచ్చావంటే కడుపులో ఉన్న 5 రూపాయల కాయను కాదురా, పెద్ద పేగులు కూడా గేట్లు పైకెత్తినట్టే వదలచుట్టుగా. అటువంటి నువ్వు సొంత వైద్యం చేసిన పేరు పోగొడతారా? నా కోటు పెట్టు. రాబోయే డాక్టర్ నీకంటే చాలా ఫాస్ట్. ఆయన కంటే ఫాస్ట్ గా ఉండాలనుకున్నావో నీ బ్రెయిన్ ఆయన బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తాడు. బీ కేర్ఫుల్. మీరంతా శ్రద్ధగా ఆయన పక్కనే ఉండే ప్రాక్టికల్స్ గమనించాలి. ఇది మన యొక్క హాస్పిటల్ యొక్క ప్రెస్టేజ్ అని చెప్పి. మీకు అసలే షుగర్ ఫ్యాక్టరీ, బీపీ పౌల్ట్రీ ఉంది సార్. అయితే నా రోగాలు చుట్టంతా వీళ్ళకి చెప్పారా? ఈ టాబ్లెట్ వేసుకోండి సార్. ఇట్లా ఇస్తారా టాబ్లెట్? లేచిన వేళ మంచిది కాబట్టి సరిపోయింది. వేసుకోండి. బై ఒక టిపికల్ ఆపరేషన్ కోసం డాక్టర్ జాక్సన్ గారు బెంగళూరు నుంచి వచ్చారు. సార్ ఆయనకి ప్రాబ్లం ఆయన కదయ్యా, వేరే పేషెంట్ కి ప్రాబ్లం ఉంటే ఆయన ఆపరేషన్ చేయడం కోసం వస్తున్నారు. ఈ కొత్తగా వచ్చే కుర్ర డాక్టర్లు అంతే ఇంతే, ధర్నాలు చేయడానికి అలవాటు పడిపోయి వాళ్ళకి ఈసీజీకి బీబీసీకి తేడా తెలియకుండా పోయింది. నువ్వు కోటేసుకో, వచ్చేస్తారు పొగా కంపెనీకి వచ్చినట్టు. పదండి. చెప్పిందంతా గుర్తుంది కదా? డాక్టర్ జాక్సన్ రాగానే మైకేల్ జాక్సన్ ఇచ్చినట్టుగా మనం రిసెప్షన్ వారి దండలతో బొకేలతో ముంచెత్తాలి. దండలతో బొకేలతో ముంచెత్తే సవాల్కి సార్. మార్చులో పనిచేసేవాడిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నానే, అది నేను చేసిన తప్పు. సారీ సార్. ఏంట్రా ఏంటది? ఆ దండలు బొకేలు ఇచ్చాక ఏసీ నిన్నునే కదా తీసుకొచ్చా. అరే బెల్లం బాబ్జీ, నువ్వు పనిచేస్తుంది కాంపౌండర్ గారా, కార్పొరేషన్ లో కాదు. సార్, డాక్టర్ జాక్సన్ జెట్లో వస్తారా, జన్లో వస్తారా? అంబులెన్స్ లో వస్తారు. నీకెందుకు అదంతా? సార్, డాక్టర్ జాక్సన్ సార్. డాక్టర్ జాక్సన్, డాక్టర్ జాక్సన్, వాట్ హ్యాపెండ్? హాస్పిటల్ కి వస్తుంటే మధ్య దారిలో ఓ కుర్ర వెధవ బైక్ తో వచ్చి గుద్దా. ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని వచ్చాను. వెరీ సారీ. హౌ ఆర్ యు నౌ? బై ది బై డాక్టర్, మన ప్రోగ్రామ్ ఏంటి? ఏం పర్లేదు, ఐఎమ్ ఆల్ రైట్. థాంక్ గాడ్. బై ది బై డాక్టర్, వీళ్ళంతా మా స్టాఫ్ అన్నమాట. మిస్టర్ కోటేశ్వరరావు, కార్డియాలజిస్ట్. సార్, ఈ దండ. ఓ వద్దు, అసలే పొజిషన్ బాగలేదు. డాక్టర్ సుబ్బారావు. ఏంట్రా నా గురించి? ఓ వీడు బెల్లం బాబ్ చేయండి, మా కాంపౌండ్. డాక్టర్ బిసిఎం ప్రసాద్, న్యూరో సర్జన్. ఈయన మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు, మీకంటే ముందే పరిచయం అండి. నైస్ టు మీట్ యు డాక్టర్. తమరి రాక మాకు చాలా హ్యాపీగా ఉంది. షట్ అప్. బైక్ తో గుద్దింది చాలక హ్యాపీగా ఉందంటావు? మై గాడ్, మిమ్మల్ని బైక్ తో గుద్దింది ఇతనా? వాట్ ఏ పిటీ. సారీ డాక్టర్, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలన్న తొందరలో నా బైక్ తో గుద్దేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీరు క్షమించానంటే గానీ నేను మిమ్మల్ని వదలను. ఐఎమ్ సారీ సార్. సిన్సియర్ గా టైం కు రావాలనుకుని బ్యాడ్ టైం లో పడ్డాడు. ఒక్కసారి క్షమించండి. నో,
ఇతని సిన్సియారిటీ ఏంటో ఆపరేషన్ థియేటర్ లో చూస్తాను. ఈ రోజు నా సూపర్విజన్ లో నువ్వు ఆపరేషన్ చేయాలి. లైట్స్ ఆన్. స్కాల్పల్ తీసుకొని కుర్రవాడ్ చెస్ట్ మీద 3 ఇంచ్ ఇన్సర్షన్ చేయి. మెల్లిగా. నా ఓపెన్ ద చెస్ట్. కంట్రోల్ బ్లడ్ లాస్. యూస్ క్లిప్స్. Now final stitches A. స్టిచెస్ వేసి ఆల్రెడీ 10 మినిట్స్ అయింది. What? మీరు ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ చెప్పారో నాకు లాస్ట్ స్టెప్ అర్థమైపోయింది. Fantastic. ఇంత కాంప్లికేటెడ్ ఆపరేషన్ అంత స్పీడ్ గా చేసావంటే యు ఆర్ రియల్లీ ఎ జీనియస్. Thank you, sir. అసలు నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివి కాదయ్యా. మై గాడ్, ఇంకా నయం మీతో పాటు బెంగళూరు తీసుకుపోతారా ఏంటి? అదేం కుదరదు. మా టాలెంట్ ని మా హాస్పిటల్లోనే ఉండనివ్వండి. షూర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.